అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా ఏ దాడులు చూసినా ఆడపిల్లల మీద మరీ ముఖ్యంగా విద్యార్థినుల మీద దాడులు జరుగుతున్నాయి. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఔటర్ రింగ్ రోడ్డులో పాశవికంగా దాడి చేసి ఆ దాడిలో చనిపోయిన అమ్మాయి అయినా నిన్నగాక మన కాకతీయ యూనివర్సిటీలో పీజీ చదువుకుంటున్న డాక్టర్ విద్యార్థిని ప్రీతి మీద అయినా ఈ భూపాలపల్లిలోని ఇంకొక అమ్మాయి ఆత్మహత్య అయినా ఎక్కడ చూసినా ఆడపిల్లల మీద దాడులు జరుగుతున్నాయి, శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి. మేము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే క్షేమంగా ఇంటికి వస్తామో రామో అని చెప్పి శాంతి భద్రతలు దెబ్బతిన్నాయి, మాకు రక్షణ లేదు అని చెప్పి అందరు ఆడపిల్లల తరఫున ఒక సోదరిమణి తన ఆందోళనను వ్యక్తం చేసింది. ఇన్ని ప్రశ్నలకు ఇన్ని సమస్యలకు పరిష్కారం చూపించవలసిన రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండే సమస్యల్ని వదిలేసి దేశ స్థాయిలో తన రాజకీయ పార్టీని విస్తరించుకోవడానికి ఇతర రాష్ట్రాలలో ఉన్న వాళ్ళని ఇక్కడికి పిలుచుకోవడం, ఈయన ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఆ రాజకీయ నాయకులను కలవడం అనే రాజకీయ ప్రక్రియలో మునిగి తేలుతున్నాడు తప్ప ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది గాలికి వదిలేసిండు అనే సారాంశం మీ అందరితో మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది. పదే పదే చంద్రశేఖరరావు గారు చెప్తుంటారు తెలంగాణ మోడల్ అని. తెలంగాణ మోడల్ అంటే మినిమం గవర్నెన్స్ మ్యాక్సిమం పాలిటిక్స్, అంటే ప్రభుత్వాన్ని గాలికి వదిలేసి రాజకీయ పార్టీ ఫిరాయింపులకు ఎక్కువగా సమయాన్ని కేటాయించడం వల్ల 6 దశాబ్దాలు కష్టపడి నిర్మించిన పరిపాలన ఈ 9 సంవత్సరాలలో కుప్పగూలింది. ఈరోజు మీకు 4-5 అంశాలు, ఎందుకంటే భవిష్యత్తుకు మీరే పునాదులు. ఈ దేశం యొక్క సంపద యువతనే. ప్రపంచ దేశాలలో మన దేశంలో ఉన్నంత యువత ఏ దేశంలో లేదు. ఈ దేశ జనాభాలో 35 సంవత్సరాలకు లోబడి దాదాపుగా 50% జనాభా ఉంది. ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ సంపద లేదు. జపాన్ లాంటి దేశాలల్లో యువతీ యువకులు లేకపోవడము, దేశంలో 80%, 90%, 70 సంవత్సరాల పైబడిన వయసు ఉండడం వల్ల ఆ దేశం యొక్క మనుగడనే ప్రమాదంలో పడి ఈరోజు జపాన్ లాంటి దేశం కూడా దిక్కుదెలవని పరిస్థితిలో ఉన్నది. కానీ మన దేశ సిరి సంపద యువతీ యువకులు. మరి ఈ సిరి సంపదను సరైన దారిలో పెట్టకుండా వాళ్ళకి దశ దిశ నిర్దేశం చేయకపోతే ఈ దేశం విచ్ఛిన్నం కావడానికి ఇదే యువత కారణమయ్యే అవకాశం ఉంది. అందుకే పాలకులు జాగ్రత్తగా ఉండే ఈ దేశంలో ఉండే యువతీ యువకులకు చదువుతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని వాళ్ళు అలవర్చుకున్నప్పుడే ఈ దేశం యొక్క మనుగడ సాగుతుంది, ఈ దేశం యొక్క గౌరవం ప్రతిష్ట పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.